నమస్కారం. మరి ఈరోజు రాష్ట్ర రైతు సదస్సు మరి ఏర్పాటు చేసి మన ప్రభుత్వం వారం రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మరి 99 రోజుల పరిపాలన అదేవిధంగా ప్రభుత్వ ప్రణాళిక మీద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఒక్కొక్క డిపార్ట్మెంట్కు కూడా కొన్ని రోజులు కేటాయిస్తూ మరి ఈ వారాన్ని రైతులకు కేటాయిస్తూ కార్యక్రమాన్ని చేపట్టి ఈరోజు వరంగల్ జిల్లా మరి ఉమ్మడి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దీనికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక ఎమ్మెల్యే సోదరులు నాయన్ రాజేందర్ రెడ్డి గారికి మరి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మన మరి మినిస్టర్ గారైనటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, ఇంకొక ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ధనసరి అనసూయక్క సీతక్క గారికి, మినిస్టర్ గారికి, అదేవిధంగా ఎంపీ గారికి, మేయర్ గారికి కూడా, చైర్మన్ గారికి, అదేవిధంగా ఎమ్మెల్యేలందరికీ కూడా మరి శ్రీహర్ అన్నకు, నాగరాజు అన్నకు, అదేవిధంగా ప్రకాష్ రెడ్డి అన్నకు, ఇంకా మరి సెక్రటరీ గారికి, కలెక్టర్స్కి, ఇతర జిల్లా అధికారులకు, మరి కార్పొరేషన్ చైర్మన్స్కి, ఇక్కడ విచ్చేసినటువంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రైతులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పుడు కూడా బాగుపడలేదు, రైతు లేనిదే రాజ్యం లేదు. మరి ఈరోజు మనం రైతుకు ఇస్తున్నటువంటి ప్రాముఖ్యత మన ముఖ్యమంత్రి గారు ఎక్కడా కూడా ఎప్పుడు కూడా ఎవరు కూడా ఇవ్వలేదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గర్వంగా చెప్తా ఉన్నాను. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు రైతు గురించి ఆలోచించి ప్రాజెక్టులు మొదలు పెడితే ఈరోజు మళ్ళీ మన రేవంత్ రెడ్డి గారు రైతుల విషయంలో మరి రుణమాఫీలు కానీ, మరి వాళ్ళకి ఇచ్చేటువంటి సబ్సిడీలు కానీ, ఎరువు మందులు కానీ, అదేవిధంగా వాళ్ళకు అన్ని రకాలుగా మరి ఇస్తూ వాళ్ళని ముందుకు నడిపిస్తున్న విషయం మనందరికీ తెలుసు. పంటకు కూడా మద్దతు ధరలు ఇవ్వడమే కాకుండా బోనస్ ఇస్తామని చెప్పి బోనస్ ఇవ్వడం జరిగింది. పోయినసారి మనకు హయ్యెస్ట్ వరి పండిన రాష్ట్రంగా నమోదైతే ఈసారి హయ్యెస్ట్ మనకు మరి మొక్కజొన్నలు పండిన రాష్ట్రంగా మరి నమోదైంది. అంటే రైతుల పంటలో ఎంత మార్పు వచ్చిందో ఒక్కసారి ఆలోచించండి. గతంలో రైతులు ఇష్టానుసారంగా పురుగు మందులు, ఎరువులు వాడడం వలన పెట్టుబడి ఎక్కువ అవ్వడం, దిగుబడి తక్కువ అవ్వడం, వాళ్ళకి లాభం తక్కువ రావడం వలన మరి రైతులు వాళ్ళ కుటుంబాన్ని కనీసం పోషించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉండేవాళ్ళు. అదేవిధంగా దొడ్డు బియ్యం వేయడం వలన మరి వాళ్ళు దొడ్డు బియ్యం తోటి కూడా చాలా బాధలు పడ్డారు. కానీ మన ముఖ్యమంత్రి గారు సన్న బియ్యం వేస్తే 500 బోనస్ ఇస్తామని చెప్పి ఈరోజు 500 బోనస్ ఇస్తే మరి గతంలో రైతులు దొడ్డు బియ్యమే తినేవాళ్ళు. కానీ ఇప్పుడు రైతులు ఏం చేస్తున్నారు? సన్న బియ్యం పండిస్తూ ఉన్నారు. మళ్ళీ రేషన్ షాపుల నుంచి సన్న బియ్యం కొనుక్కొచ్చుకొని మీరు తింటా ఉన్నారు. మీరు తినడమే కాకుండా మీ పిల్లలు స్కూళ్ళల్లో చదివే వాళ్ళు కానీ, కాలేజీల్లో చదివే వాళ్ళు కానీ ఈరోజు సన్న బియ్యం తిని ఒక పౌష్టిక ఆహారాన్ని మరి తింటూ వాళ్ళు కూడా ఆరోగ్యంగా పెరుగుతున్న విషయాన్ని మరి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. కరెంటు విషయంలో కూడా ఉచిత కరెంటు అటు మనకు వ్యవసాయానికి ఇవ్వడమే కాకుండా ఈరోజు మనకి ఇండ్లకు కూడా ఉచిత కరెంట్ ఇస్తూ ఈ ప్రభుత్వం రైతులకు సపోర్ట్ చేస్తున్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. మరి నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో కూడా చాలాసేపు రైతులకు ఇంకా ఏం చేయగలుగుతాము, ఏం చెయ్యాలి అనేటువంటి డిస్కషన్ చాలాసేపు జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు తీసుకొని రైతుల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్ళాలి అనేది మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మరి 7 రోజులు 7 రకాల కార్యక్రమాలు ఏమేమి తీసుకుంటున్నారో చెప్పడం జరిగింది. అంటే మీరు పంట వేయడానికి మరి వేసేటప్పుడు ఏం చేయాలి, వేసిన తర్వాత ఏం చేయాలి, మరి ఏ విధమైనటువంటి మరి స్ప్రేస్ వాడాలి, దానివల్ల ఆరోగ్యాలు ఏ విధంగా ఖరాబ్ అవుతాయి, ఎట్లాంటి స్ప్రేస్ వేస్తే మనకు హాని జరగకుండా ఉంటుంది. మరి అటువంటి అదే కాకుండా మనకి ఎన్నో రకాల మెషినరీస్ కూడా, కొత్త మెషినరీస్ వచ్చాయి. మనకు సబ్సిడీస్ కూడా చాలా రకమైన సబ్సిడీస్ ఇస్తూ ఉన్నారు. అవన్నిటిని కూడా మనం యూటిలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి గతంలో రైతుకు సరైన
మరి ఇవేంటి వసతులు లేక చాలా వరకు కూడా మరి ఇబ్బందులు పడేవాళ్ళు. ఇప్పుడు ఏది చేయాలన్నా కూడా మనకు మెషిన్స్ ఉన్నాయి. మరి రైతులు అంటే కూలీలు చేసే పని కూలీలు చేస్తూ ఉన్నారు, మెషిన్స్ చేసే పని మెషిన్స్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి వాటి ద్వారా మీరు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి తీసుకొని ఎక్కువ లాభాన్ని ఈరోజు పొంది మీరు ఎంతో హ్యాపీగా ఉంటున్న విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా మీ పిల్లలు ఈరోజు కాలేజీల్లో స్కూళ్ళల్లో చదువుతూ ఉంటే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ కూడా కట్టి మన ముఖ్యమంత్రి గారు చదివిస్తున్న విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఈ 99 రోజుల ప్రణాళికలో భాగంగా మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న మరి ఈ కార్యక్రమాల్లో ఫస్ట్ పరికరాల పంపిణీ ఒకటి ఉంది, ఆర్థిక భరోసా ఒకటి, కీలక నిర్ణయాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కొనుగోలు కేంద్రాలు, మద్దతు ధర అనేది ఒకటి, ధాన్యం కొనుగోలు ఎట్లా చేయాలి, త్వరితగతిన చెల్లింపులు ఎట్లా చేయాలి, అదేవిధంగా భూ సమస్యల పరిష్కారం ఏమైతే ఉంటే సాదా బైనామా మరియు భూ రికార్డుల మరి ప్రక్షాళన కూడా చేయడం జరుగుతుంది. మరి భవిష్యత్తు ప్రణాళికలు ఏం చేయాలనేది కూడా నిర్ణయించడం జరుగుతుంది. మరి విత్తనం లభ్యత ఏ విధంగా ఉంది, లేకపోతే మరి మళ్ళీ వాటిని ఏ విధంగా మనం అరేంజ్ చేయాలి, పంట సాగులో మార్పు, ఎందుకంటే వేసిన వాళ్ళు అదే పంట వేసుకుంటూ పోవడం వలన పంట దిగుబడి తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని మన వాళ్ళు సాయిల్ టెస్టింగ్ చేసి మళ్ళీ మీరు ఏ పంట వేస్తే మీకు ఎక్కువ లాభం వస్తుంది, దిగుబడి వస్తుంది అని చెప్పేటువంటి ఈ పంట మార్పిడి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా మరి ఈరోజు రేపొక మీటింగ్ పెట్టబోతా ఉన్నారు టీఆర్ఎస్ నాయకులు. మళ్ళీ ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తలేదు అంటే వాళ్ళకి ఏమీ కనపడతలేదు అంటే చెవులుండి కూడా వినలేని చెవిటి వాళ్ళు, కళ్ళుండి కూడా చూడలేని గుడ్డి వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే కేవలం అది టీఆర్ఎస్ వాళ్ళే అని చెప్పి, అందులో ముఖ్యంగా కేటీఆర్ గారు అని చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు 10 సంవత్సరాలు రైతులకు ఏ విధంగా ఏం మేలు చేశారని చెప్పేసి ఒక్కసారి వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి 3 నల్ల చట్టాలను కేంద్రం తీసుకొని వస్తే ఆ 3 నల్ల చట్టాలకు కూడా ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం వంతెబాడి మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకొని మేము సపోర్ట్ చేయలేదు అని చెప్పి అబద్ధాలు ఆడినటువంటి ఈ యొక్క టీఆర్ఎస్ వాళ్ళను మనం తరిమి కొట్టాల్సిన అవసరం ఉన్నది. మరి 10 సంవత్సరాలు మీరు సరిగా పరిపాలన చేసుంటే ఈ 2.5 సంవత్సరాల కాలంలో మేము చేసిన దాంతో 10 మీరు చేసి ఉండేవాళ్ళు. కానీ 10 సంవత్సరాలు మీరు ఏమి చేయకుండా మిమ్మల్ని ప్రజలు తిరస్కరించి ఎల్లగొట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంటేనే రైతు రాజ్యం ఉంటుంది అని చెప్పి మీరు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నప్పుడు ఈరోజు ఓర్చుకోలేనటువంటి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలు ఎప్పుడూ నిలబెట్టుకోలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద పడి హామీలు నిలబెట్టుకోలేదు అంటున్నారు. మేము అన్ని హామీలను నిలబెట్టుకుంటా ఉన్నాం, 6 గ్యారంటీలను నిలబెట్టుకున్నాం, రైతులకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాము, ఇంకా చెప్పిన దానికంటే ఎక్కువ హామీలను ఈరోజు ఇచ్చుకుంటూ ప్రజల్లో సంక్షేమము, అభివృద్ధి, మరి విద్యా వైద్యం మీద దృష్టి సారించి మన ముఖ్యమంత్రి గారు ఎన్నో కోట్ల రూపాయలు మరి ఖర్చు పెట్టి ముందుకు తీసుకెళ్తూ గ్రామీణ ప్రాంత ప్రజలు, నిరుపేదలు బాగుపడాలనేటువంటి ఒక లక్ష్యంతో ఆయన మరి పరిపాలన చేస్తూ ఉంటే చూసి ఓర్వలేని వాళ్ళు ఈరోజు చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఒకటే అడగండి, మరి మీరు 3000 యువతకి ఇస్తామన్నారు, నిరుద్యోగ భృతి ఇచ్చారా? 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు, మీరు ఇచ్చారా? ఇంటికొక ఉద్యోగం ఇస్తామన్నారు, మీరు ఇచ్చారా? డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామన్నారు, మీరు ఇచ్చారా? ఇలా అడుక్కుంటూ పోతే మరి చాలా వాళ్ళు మనకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. మరి ఈరోజు 2.5 సంవత్సరాలు కాలేదు, ఇంకా 2.5 సంవత్సరాల పరిపాలనా కాలం కాంగ్రెస్ పార్టీకి ఉన్నా కూడా ఇంకా నెరవేర్చలేదు. హామీలు అనేటువంటి మాట్లాడే హక్కు వాళ్ళకు లేదు. 10 సంవత్సరాల్లో అమలు చేయని వాళ్ళు 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీని అమలు చేయమని నిలదీసేటువంటి నైతిక హక్కు వాళ్ళకు లేదు అనే విషయాన్ని మీరందరూ కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకొకటి, బీజేపీ వాళ్ళు ఇక వాళ్ళు ఏమైనా మీటింగులు పెట్టుడు జై శ్రీరామనుడు, మీటింగులు పెట్టుడు జై శ్రీరామనుడు. మరి జై శ్రీరామ్ అంటే పైనుంచి ఏమన్నా పైసలు పడతానయా, లేకపోతే ఏమన్నా మనకు పథకాలు వస్తానయా, ఇంకేమన్నా వస్తానయా అంటే ఏమీ లేదు. తీసుకొస్తారు, మోడీతో మీటింగ్ పెట్టిస్తారు, 4 హిందీలో మాటలు మాట్లాడిస్తారు,
ఎల్లగొడతారు. ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు సపోర్ట్ చేయరు, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు సపోర్ట్ చేయడు. మరి కేంద్రం నుంచి రావాల్సిన మనకు ఏవైతే ఉన్నాయో వాటి నిధులను రప్పించే ప్రయత్నం చేయరు. మనకు అన్యాయం జరుగుతున్నా కూడా నోరు పూసుకొని కూర్చుంటారు. ఈరోజు గోదావరి పుష్కరాలు జరుగుతూ ఉన్నాయి. పక్క రాష్ట్రానికి కోట్ల రూపాయలు మరి నిధులు విడుదల చేశారు. మన తెలంగాణకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు 4200 కోట్లకు అప్రూవల్ ఇచ్చి 1400 కోట్ల రూపాయలు ఈరోజు మనకు గోదావరి పుష్కరాలకు విడుదల చేయడమే కాకుండా ఈరోజు భద్రాచలం అయితేనేమి, ఖమ్మం మన వేములవాడ అయితేనేమి, అదేవిధంగా బాసర అయితేనేమి, ఇంకొకటి 4 గుళ్ళకు కూడా ఈరోజు కోట్ల రూపాయలు ఇచ్చి ఆయన అభివృద్ధి చేస్తూ ఉన్నారు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు ప్రతి అంశాన్ని కూడా ఆలోచించి నిర్ణయం తీసుకొని అందరికీ కూడా మరి న్యాయం జరిగే విధంగా ఈ పరిపాలనను ముందుకు తీసుకుపోతా ఉన్నారు. ఇందులో ముఖ్యంగా మీరు గుర్తించాల్సింది ఇండ్లు ఇస్తున్నారు. ఇప్పుడు ఈరోజు హౌసింగ్ మినిస్టర్ మన మినిస్టరే. ఇండ్లు ఇచ్చినప్పుడు ఎవరైనా వచ్చిన వాళ్ళు మిమ్మల్ని ఏ పార్టీ అని అడిగినరా ఒక్కసారి ఆలోచించండి. అడగలేదు కదా. నిరుపేదనా కాదా, ఇంటికి అర్హుడా కాదా అనే ఫోటో తీశారు. కానీ పోయిన వాళ్ళు ఏం చేశారు? ఓన్లీ టీఆర్ఎస్ వాళ్ళకు మాత్రమే వాళ్ళు ఇవ్వాలనుకున్నవి ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇవ్వలేదు. కానీ గెలిచిన తర్వాత ప్రభుత్వం ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలి కాబట్టి మన ముఖ్యమంత్రి గారు నిరుపేదలకు న్యాయం చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో పార్టీలకు అతీతంగా ఈరోజు పనులు చేస్తున్న సందర్భంలో చూసి ఓర్చుకోలేని బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు మన మీద మరి లేనిపోని విమర్శలు చేసి అవి ప్రజలు నమ్ముతారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి వాటిని మీరెవ్వరు కూడా నమ్మకండి. నమ్మితే మళ్ళీ కూడా 10 సంవత్సరాలు మనం వెనక్కిపోతాం తప్పితే మరి మనల్ని అభివృద్ధి వైపు పోనివ్వరు. కాబట్టి అటువంటి వారికి సమాధానం చెప్పాలంటే మనమందరం కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీని రాబోయే ఏ ఎన్నికల్లోనైనా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మన ముఖ్యమంత్రి గారికి అండగా నిలవలసిన అవసరం కూడా అందరికీ ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తూ మరి మనం ఇస్తున్న పథకాలను అందుకుంటూ మీరందరూ కూడా ఎంతో హ్యాపీగా మరి ప్రభుత్వాన్ని ముందుకు నడిపించాలని, మా వెంట నడవాలని, మీకే ఇబ్బంది ఉన్నా కూడా ఇక వేదిక మీద ఇంతమంది మేము ఉన్నాము, మాలో అందరము కూడా మీ యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మన పెద్దన్న శ్రీనివాస్ రెడ్డి అన్న మరి ఏ సమస్య చెప్పినా కూడా నిమిషాల మీద ప్రభుత్వం తరఫున అవి మనకు సమస్య పరిష్కారం చేసి చూపిస్తూ ఉన్నారు. కాబట్టి వరంగల్ని మన హైయెస్ట్ స్థానంలో నిలబెట్టాల్సిన బాధ్యత అందరి మీద ఉందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.